ఈరోజు మనం వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకుందాం. రాబోయే 3 రోజులలో వృశ్చిక రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. మరో 3 రోజులలో వృశ్చిక రాశి వారికి 3 వ్యక్తుల వల్ల మరణం గండం ఉంది. వీరి జాతకంలో కనిపించే ఆ 3 ద్రోహులు ఎవరు? వారి మిమ్మల్ని ఏ విధంగా మోసం చేయడానికి ప్రయత్నిస్తారు? వారిని ఎలా గుర్తించాలి? వారితో ఏ విధంగా జాగ్రత్త పడాలి? అలాగే వారి వల్ల మీకు వచ్చే సమస్యల నుండి ఏ విధంగా తప్పించుకోవాలి అనే పూర్తి విషయాలను ఈ వీడియోలో చెప్పడం జరిగింది. మరో 3 రోజులలో మీరు ఈ 3 వ్యక్తులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. కుదిరితే వీరిని జీవితాంతం దూరం పెట్టినా తప్పేమీ లేదు. ఇంతకీ ఆ 3 వ్యక్తులు ఎవరు అని ఆలోచిస్తూ ఉన్నారా? ఆ విషయాలు తెలుసుకోవాలి అంటే మీరు ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు ఈ విషయాలన్నీ పూర్తిగా మీకు అర్థమవుతాయి. మీ జీవితంలో ఉన్న ఆ రహస్య శత్రువులు ఎవరో కూడా మీకు తెలుస్తుంది. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్లే ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అలాగే ఓం నమః శివాయ అని కామెంట్ చేయటం మర్చిపోకండి. ఇక వీడియోలోకి వస్తే రాశిచక్రంలోని 8వ రాశి అయిన వృశ్చిక రాశి వారు అత్యంత శక్తివంతమైన, రహస్యమైన మరియు తీవ్రమైన వ్యక్తిత్వం కలిగిన వారుగా గుర్తింపు పొందారు. ఈ రాశికి కుజుడు అధిపతి కావటం వల్ల వీరిలో అపారమైన ధైర్యము, పట్టుదల అంతర్లీనంగా ఉంటాయి. వృశ్చిక రాశి వారి స్వభావం ఒక నిశ్చలమైన సముద్రం లాంటిది. పైన ప్రశాంతంగా కనిపిస్తున్నప్పటికీ లోపల అనంతమైన భావోద్వేగాల అలజడి ఉంటుంది. వీరు ఏదైనా విషయాన్ని పైపైన చూడరు. ప్రతిదాన్ని మూలాల్లోకి వెళ్ళి పరిశోధించటం వీరి అలవాటు. వీరిలో ఉన్న అతిపెద్ద గుణం నమ్మకం. ఎవరినైనా నమ్మితే వారి కోసం ప్రాణాలైనా ఇస్తారు, కానీ ఒక్కసారి నమ్మకం పోతే మాత్రం వారిని జీవితాంతం మర్చిపోలేరు. మంచివారితో వీరు వ్యవహరించే తీరు చాలా గౌరవప్రదంగా, ఆత్మీయంగా ఉంటుంది. తమను నిజాయితీగా ప్రేమించే వారిని వీరు కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటారు. స్నేహానికి వీరు ఇచ్చే విలువ అంతా ఇంతా కాదు. తమ స్నేహితులకు లేదా కుటుంబ సభ్యులకు ఏదైనా ఆపద వస్తే వెనక ముందు ఆలోచించకుండా రక్షణగా నిలబడతారు. వీరిలో ఉన్న మరొక గొప్ప లక్షణం ఏమిటంటే ఎదుటివారి మనసులో ఏముందో వారి కళ్ళను చూసి కనిపెట్టగల సహజమైన అంతర్దృష్టి వీరికి ఉంటుంది. అయితే చెడ్డవారితో లేదా తమను మోసం చేసిన వారితో వృశ్చిక రాశి వారు వ్యవహరించే తీరు చాలా భయంకరంగా ఉంటుంది. వీరు అన్యాయాన్ని, వెన్నుపోటును అసలు సహించలేరు. ఎవరైనా తమకు కీడు తలపెడితే వారు దానిని ఎప్పటికీ మర్చిపోరు. సమయం కోసం వేచి చూసి అవతలి వారికి బుద్ధి చెప్పే వరకు నిద్రపోరు. అందుకే వీరితో పెట్టుకోవటం అంటే తేలుతో ఆడుకోవటం లాంటిదని అంటూ ఉంటారు. వీరి కోపం చాలా లోతుగా ఉంటుంది. అది బయటికి వెంటనే కనిపించకపోవచ్చు, కానీ అది లోపల సెగలు కక్కుతూనే ఉంటుంది. వృశ్చిక రాశి వారి గుణగణాల విషయానికి వస్తే వీరు చాలా స్వతంత్ర భావాలు కలిగిన వారు. ఎవరి కింద పనిచేయడానికి ఇష్టపడరు. క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఒత్తిడిని తట్టుకుని విజయం సాధించగల సామర్థ్యం వీరు సొంతం. వీరు మాట్లాడే మాటలు ఒక్కసారి సూటిగా, ఘాటుగా ఉండవచ్చు, కానీ అందులో నిజాయితీ ఉంటుంది. వీరిలో ఉన్న ఒక ప్రధాన లోపం ఏమిటంటే విపరీతమైన అసూయ మరియు అనుమానం. తమకు ఇష్టమైన వారు ఇతరులతో సన్నిహితంగా ఉంటే వీరు త్వరగా తట్టుకోలేరు. వీరి జీవితంలో గోప్యతకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. తమ వ్యక్తిగత విషయాలను అందరితో పంచుకోవడానికి ఇష్టపడరు. ఒక పనిని ప్రారంభించారంటే అది పూర్తయ్యే వరకు విశ్రమించని మొండితనం వీరిని ఉన్నత స్థానాలకు చేరుస్తుంది. జలతత్వ రాశి కావటం వల్ల వీరిలో దయాగుణం కూడా ఎక్కువే, కానీ అది కేవలం తమకు నచ్చిన వారికి మాత్రమే పరిమితం అవుతుంది. వీరు ఆధ్యాత్మికంగా కూడా చాలా లోతైన చింతన కలిగి ఉంటారు. జీవితంలోని రహస్యాలను ఛేదించటం, యోగా లేదా ధ్యానం వంటి విషయాల పట్ల ఆసక్తి చూపిస్తారు. దాంపత్య జీవితంలో వీరు తమ భాగస్వామికి అత్యంత విశ్వసనీయంగా ఉంటారు. మొత్తం మీద వృశ్చిక రాశి వారు ఒక అద్భుతమైన శక్తి స్వరూపులు. వారిని గౌరవిస్తే మీకు కొండంత అండగా ఉంటారు, కానీ వారిని అవమానిస్తే మాత్రం వారి నుండి తప్పించుకోవటం ఎవరితరమూ కాదు. అపారమైన మనోధైర్యం, తిరిగిలేని మేధస్సు వీరిని రాశిచక్రంలోనే అత్యంత బలమైన వ్యక్తులుగా నిలబెడుతూ ఉంటాయి. ఈ రాశివారి జాతకం ప్రకారం వీరి జీవితంలో గురు మోసగాళ్ళు లేదా ద్రోహులు ఉండే అవకాశం ఉంది. వీరు మిమ్మల్ని డబ్బు విషయంలో దెబ్బతీయడానికి ప్రయత్నించవచ్చు. అంతేకాదు మీపై లేనిపోని నిందలు వేసి సమాజంలో మీకు చెడ్డ పేరు తేవడానికి కూడా చూస్తారు. కాబట్టి ఇలాంటి వ్యక్తుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ స్నేహితుల్లో ఎవరు నిజమైన స్నేహితులు, ఎవరు శత్రువులు అనేది జాగ్రత్తగా గమనించి ముందుకు వెళ్ళాలి. కొన్నిసార్లు మీ జీవితంలో ఏమవుతుందంటే కొందరు మీకు ఉచిత సలహాలు ఇస్తారు.
ఆ సలహాలు మంచి చేస్తాయా చెడు చేస్తాయా అని ఆలోచించకుండానే మీరు వాటిని పాటిస్తారు. దీనివల్ల మీరు కష్టాల్లో పడే అవకాశం ఉంది. కొన్నిసార్లు మీరు ఉన్నదంతా కోల్పోయే పరిస్థితి కూడా రావచ్చు. కాబట్టి మీ జీవితంలో ఇలాంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని గుర్తించి వారు ఇచ్చే సలహాలను పాటించి ముందు 1కి 10 సార్లు ఆలోచించుకోండి. అవసరమైతే మీ కుటుంబ సభ్యులతో, అనుభవం ఉన్నవారితో లేదా మిమ్మల్ని నిజంగా కోరుకునే స్నేహితులతో మాట్లాడి నిర్ణయం తీసుకోండి. కొందరు బయట మంచిగా కనిపించినా లోపల మీకు కీడు జరగాలని కోరుకుంటూ ఉంటారు. అలాంటి వారు మీకు పనికిరాని సలహాలు ఇస్తూ ఉంటారు. ఈ రాశివారు అలాంటి వ్యక్తుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. జ్యోతిష్య పండితులు చెప్తున్న ప్రకారం ఇలాంటి ఒక ద్రోహి మీ జీవితంలో ఉన్నట్లు కనిపిస్తోంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. కొందరు ఉంటారు, వారికి మీతో నేరుగా గొడవపడే ధైర్యం ఉండదు. అందుకే మిమ్మల్ని రెచ్చగొట్టి ఇతరులతో గొడవలకు దిగేలాగా చేస్తారు. ఈ రాశి వారికి ఉన్న ఒక లక్షణం ఏమిటంటే ఎవరైనా రెచ్చగొడితే వెంటనే రెచ్చిపోతారు. దీనివల్ల మీరు అనవసరమైన గొడవల్లో చిక్కుకొని మనశ్శాంతిని కోల్పోతారు. ఇది మీ వ్యక్తిగత జీవితంపై, ఉద్యోగం లేదా వ్యాపారంపై చెడు ప్రభావం చూపుతుంది. కాబట్టి ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాంటి ద్రోహులు మీ చుట్టూ కానీ, మీ స్నేహితుల్లో కానీ, మీ బంధువుల్లో కానీ ఉంటే వారిని దూరం పెట్టడం చాలా మంచిది. ఎవరైనా మిమ్మల్ని రెచ్చగొట్టినప్పుడు వెంటనే కోపం తెచ్చుకోకుండా ఎందుకు ఇలా చెప్తున్నారు, వారే నేరుగా గొడవ పెట్టుకోవచ్చు కదా, నాకే ఎందుకు చెప్తున్నారు అని ఆలోచించడానికి ప్రయత్నించండి. మీకు మంచి చెడులను అర్థం చేసుకునే తెలివితేటలు ఖచ్చితంగా ఉండాలి. లేకపోతే మీరు జీవితంలో చాలా కోల్పోవలసి వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అలాగే డబ్బు విషయంలో పూచీకత్తు అంటే షూరిటీ సంతకాలు పెట్టే విషయంలో, వ్యాపార లావాదేవీల విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎవరిని పడితే వారిని గుడ్డిగా నమ్మి సంతకాలు చేయటం కానీ, డబ్బు అప్పుగా ఇవ్వటం కానీ చేయకూడదు. ఒక వ్యక్తి వల్ల మీరు ఇలాంటి సమస్యల్లో చిక్కుకునే అవకాశం ఉంది. ఆర్థిక పరంగా మిమ్మల్ని వాడుకోవడానికి, తమ స్వార్థం కోసం మీ నుండి డబ్బు తీసుకోవడానికి కొందరు ప్రయత్నిస్తూ ఉంటారు. అలాంటి వ్యక్తులకు దూరంగా ఉండటమే మంచిది. ఎవరిని పడితే వాళ్లను నమ్మి ఎటువంటి పెట్టుబడుల్లోనూ డబ్బు పెట్టకూడదు. మీరు ఏ పని చేసినా మీ కుటుంబ సభ్యులతో చర్చించండి. అలాగే అనుభవం ఉన్న వారి సలహా తీసుకోండి. అలా చేస్తేనే మీకు మేలు జరుగుతుంది. లేకపోతే మీరు అనేక సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. ఈ విధంగా ఈ రాశివారి జాతకంలో ఈ 3 ద్రోహులు కనిపిస్తారు. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే మిమ్మల్ని ఆర్థికంగా దెబ్బతీయడానికి కొందరు చూస్తూ ఉంటారు. అనవసరమైన సలహాలు ఇచ్చి మీకు కీడు జరగడానికి కొందరు ప్రయత్నిస్తూ ఉంటారు. అలాంటి ద్రోహి మీ జీవితంలో ఉన్నారు కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే మిమ్మల్ని రెచ్చగొట్టి అనేక గొడవల్లోనికి దూర్చడానికి కూడా కొందరు ప్రయత్నిస్తూ ఉంటారు. అలాంటి ద్రోహి కూడా మీ జీవితంలో ఉన్నారు. చాలా జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ 3 రకాల ద్రోహులు మీ జాతకం ప్రకారం మీ జీవితంలో ఉన్నారని తెలుస్తుంది. కాబట్టి ఈ రాశివారు ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. అలాగని అందరినీ అనుమానించకూడదు. ఎవరైనా వ్యక్తి మన మంచిని కోరుకుంటున్నారా లేదా చెడును కోరుకుంటున్నారా అనే విషయం ఏదో ఒక సందర్భంలో వారి మాటల ద్వారా కానీ, ప్రవర్తన ద్వారా కానీ మనకు ఖచ్చితంగా అర్థమవుతుంది. అలాంటి వ్యక్తులు ఎవరు మీ జీవితంలో ఉన్నారో గుర్తించి వారితో మీ బంధం ఎలా ఉండాలంటే హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్ అంతవరకే ఉండాలి. మీ వ్యక్తిగత విషయాలను వారితో అస్సలు చర్చించకూడదు. వారు చెప్పిన ప్రతి విషయాన్ని గుడ్డిగా నమ్మకూడదు. అలాగే వారితో డబ్బు లావాదేవీలు కూడా పెట్టుకోకూడదు. వారి మాట విని పూచీకత్తు సంతకాలు చేయటం, వ్యాపార భాగస్వామ్య ఒప్పందాలు చేయటం వంటి పనులు అస్సలు చేయకండి. వారు ఇచ్చే సలహాలను పాటిస్తే ముందు 1కి 10 సార్లు ఆలోచించుకొని అనుభవజ్ఞుల సలహాలను తీసుకొని నిర్ణయం తీసుకోండి. అది మీకు చాలా మేలు చేసేదిగా ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా ఈ రాశివారు ఈ 3 ద్రోహులతో చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ రాశివారు సాధారణంగా చాలా శక్తివంతులు, ధైర్యవంతులు మరియు నాయకత్వ లక్షణాలు కలిగిన వారు. వారి మనసులో ఏదీ దాచుకోలేరు. కల్మషం ఉండదు. ఏది అనిపిస్తే అది నిర్మొహమాటంగా ముఖం మీదే చెప్పేస్తారు. వారి దృష్టిలో ఇది నిజాయితీ, స్పష్టత. కానీ ఎదుటి వారికి ఇది అహంకారంగా, అవమానకరంగా మరియు కఠినంగా అనిపించవచ్చు. ఉదాహరణకు, ఒక కుటుంబ వేడుకలో అందరూ కలిసి ఉన్నప్పుడు ఈ రాశికి చెందిన వ్యక్తి తమ బంధువు వేసుకున్న బట్టల గురించి కానీ, వారు తీసుకున్న ఒక నిర్ణయం గురించి కానీ ఇదేం బాగోలేదు, నువ్వు అలా చేసి ఉండాల్సింది కాదు అని అందరి ముందు అనేయచ్చు.
ఆ మాట అనేటప్పుడు వారి ఉద్దేశం చెడు కాకపోవచ్చు, కేవలం తమ అభిప్రాయాన్ని చెప్పాలనే తపన మాత్రమే ఉండొచ్చు. ఆ తర్వాత 5 నిమిషాలకే వారు ఆ విషయాన్ని పూర్తిగా మర్చిపోయి ఏమీ జరగనట్లుగా అవతలి వ్యక్తితో ప్రేమగా మాట్లాడతారు. కానీ మాటల తూటాలకు గాయపడిన అవతలి వ్యక్తి మనసు మాత్రం అంత తేలికగా దానిని మర్చిపోలేదు. అందరి ముందు తనను తక్కువ చేశారనే భావన, అవమాన భారం వారి గుండెల్లో ఒక ముల్లులా గుచ్చుకుంటుంది. అది పైకి కనిపించని ఒక గాయంగా మారి నెమ్మదిగా పగగా రూపాంతరం చెందుతుంది. ఆ క్షణం నుండి వారు పైకి నవ్వుతూ ఎప్పటిలాగే స్నేహంగా మెలిగినప్పటికీ లోపల మాత్రం సరైన సమయం కోసం, ప్రతీకారం తీర్చుకునే అవకాశం కోసం ఎదురు చూసే రహస్య శత్రువుగా మారిపోతారు. ఈ రహస్య శత్రువులు అత్యంత ప్రమాదకరమైన వారు. ఎందుకంటే బయటి శత్రువుతో పోరాడడానికి మనకు ఒక ప్రణాళిక ఉంటుంది. వారి బలాబలాలు అంచనా వేయగలం. కానీ మనతోనే ఉంటూ మన మంచినే కోరుకున్నట్లుగా నటించే ఈ గుప్త శత్రువులను గుర్తించడం బ్రహ్మదేవుడికి కూడా కష్టమే. వారు మీ బలాలు, బలహీనతలు, మీ కుటుంబ రహస్యాలు, మీ ఆర్థిక పరిస్థితి, మీ వ్యాపార వ్యూహాలు అన్నీ తెలిసిన వారై ఉంటారు. వారు చాప కింద నీరులా చాలా నెమ్మదిగా మీకు ఏమాత్రం అనుమానం రాకుండా మీ పతనానికి పునాదులు వేస్తారు. ఉదాహరణకు మీ దగ్గరి బంధువు ఒకరు, బాబాయ్ నాకు ఏ ఉద్యోగం లేదు, చాలా కష్టాల్లో ఉన్నాను, దయచేసి మీ వ్యాపారంలో ఏదైనా చిన్న పని ఇప్పించు, నీకు చేదోడు వాదోడుగా ఉంటాను, పని కూడా నేర్చుకుంటాను అని కన్నీళ్లతో మిమ్మల్ని ఆశ్రయించవచ్చు. వారి దీన స్థితిని చూసి జాలిపడిన మీరు వారిని నమ్మి మీ వ్యాపారంలో చేర్చుకుంటారు. మొదట్లో వారు చాలా కష్టపడి పనిచేస్తున్నట్లు, మీకు అత్యంత విధేయులుగా ఉంటున్నట్లుగా నటిస్తారు. మీ నమ్మకాన్ని పూర్తిగా చొరగొంటారు. ఆ తర్వాతే వారి అసలు స్వరూపం బయటపడుతుంది. నెమ్మదిగా వ్యాపారంలోని కీలకమైన సమాచారాన్ని దొంగిలించటము, ఖాతాలలో చిన్నగా అవకతవకలు చేయటం, మీ గురించి ఇతర భాగస్వాములకు లేదా ఖాతాదారులకు చెడుగా చెప్పి అపోహలు సృష్టించటం వంటివి చేస్తారు. మీరు తేరుకుని అసలు విషయం గ్రహించేసరికి జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. మిమ్మల్ని ఆర్థికంగా, సామాజికంగా పూర్తిగా దెబ్బతీసి మీ పతనాన్ని కళ్ళారా చూసే వరకు వారికి శాంతి ఉండదు. వారి మనసులోని పగ చల్లారదు. కాబట్టి ఈ రాశివారు తమ కోపాన్ని, దుడుకుడుతనాన్ని, దుడుకుడు స్వభావాన్ని, మాట తీరును అదుపులో ఉంచుకోవటం అత్యవసరం. ఎదుటివారితో మాట్లాడే ముందు ఒక్క క్షణం ఆలోచించాలి. నేను అనే మాట ఎదుటివారిని ఎలా ప్రభావితం చేస్తుంది అని విశ్లేషించుకోవాలి. అనవసరమైన వాదనలకు, గొడవలకు దూరంగా ఉండటం నేర్చుకోవాలి. మీదే తప్పని తెలిస్తే అహంకారాన్ని పక్కన పెట్టి క్షమాపణ అడగడానికి వెనుకాడకూడదు. దీనివల్ల సంబంధాలు నిలబడటమే కాకుండా శత్రువులు ఏర్పడే అవకాశమే ఉండదు. ఒకవేళ ఇప్పటికే శత్రువులు ఏర్పడితే వారిని గురించి, వారి ప్రభావం నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోవటం చాలా ముఖ్యం. దీనికి కొన్ని సులభమైన కానీ అత్యంత శక్తివంతమైన ఆధ్యాత్మిక పరిహారాలు ఉన్నాయి. ఈ పరిహారాలు పాటించడానికి పెద్దగా ఖర్చు చేయవలసిన పని లేదు. ఆడంబరాలకు పోనవసరం లేదు. కావాల్సిందల్లా దృఢమైన నమ్మకం మరియు మనోధైర్యం. నాకేదో అయిపోతుంది, నన్ను ఎవరో ఏదో చేసేస్తారు అనే భయాన్ని ముందుగా మనసులో నుంచి తీసివేయాలి. నాకు ఏమీ కాదు, దైవం నాకు అండగా ఉంది అని మిమ్మల్ని మీరు మానసికంగా బలంగా తయారు చేసుకోవాలి. మీ సంకల్ప బలం ఎంత దృఢంగా ఉంటే ఏ ప్రతికూల శక్తి మిమ్మల్ని తాకలేదు. ఇంట్లో అనవసరమైన ఆర్భాటాలు లేకుండా నిశ్శబ్దంగా భక్తి శ్రద్ధలతో పూజలు చేసుకోవటం ఉత్తమం. ముఖ్యంగా ఈ రాశివారు ప్రతి మంగళ, శనివారాలలో మరియు పౌర్ణమి రోజున హనుమంతుని ఆలయాన్ని సందర్శించుకోవాలి. హనుమంతుడు శక్తికి, ధైర్యానికి ప్రతీక. ఆయనను ఆరాధించటం వల్ల కుజ, శని గ్రహాల వల్ల కలిగే దుష్ప్రభావాలు తొలగిపోతాయి. శత్రుభయం నుండి విముక్తి లభిస్తుంది. స్వామివారికి జాస్మిన్ నూనెతో దీపం వెలిగించి సింధూరాన్ని సమర్పించి హనుమాన్ చాలీసా పఠించటం వల్ల మీ చుట్టూ ఒక రక్షణ కవచం ఏర్పడుతుంది. అలాగే ప్రతి నెల ఒక్కసారైనా సుందరకాండ పారాయణం చేయటం వల్ల ఇంట్లోని ప్రతికూల శక్తులు తొలగిపోయి ఆరోగ్యము, ఐశ్వర్యము మరియు మనశ్శాంతి లభిస్తాయి. సుందరకాండ హనుమంతుని విజయాన్ని వర్ణిస్తుంది. కాబట్టి దాని పారాయణం మీ జీవితంలోని అన్ని అడ్డంకులను తొలగించి విజయాన్ని అందిస్తుంది. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన కూడా శత్రువుల నుండి రక్షణ పొందడానికి ఒక అద్భుతమైన మార్గం.
సుబ్రహ్మణ్యుడు దేవత సైన్యాధిపతి, శత్రు సంహారకుడు. ఆయనను పూజించటం వల్ల మీ అంతర్గత శత్రువులైన కోపము, అహంకారము నశించటమే కాకుండా బాహ్య శత్రువులు కూడా మీ దరికి చేరలేరు. గురువారాలు శ్రీ మహావిష్ణువును పూజించటం వల్ల శత్రువులు కూడా మిత్రులుగా మారే అవకాశం ఉంది. గురువారం రోజు ఉపవాసం ఉండటం లేదా కనీసం ఆలయానికి వెళ్ళి పసుపు రంగు పువ్వులు, పసుపు వస్త్రాలు, శనగపప్పు, అరటి పండ్లు లేదా పసుపు రంగు మిఠాయిలను స్వామికి నైవేద్యంగా పెట్టి భక్తులకు పంచటం వల్ల బృహస్పతి అనగా గురుగ్రహం అనుగ్రహం లభిస్తుంది. దీనివల్ల మీకు జ్ఞానము, వివేకం పెరిగి మంచి చెడులను, మిత్రులెవరో శత్రువులెవరో గుర్తించే శక్తి వస్తుంది. దానాల్లోకెల్లా గుప్తదానం అత్యంత శ్రేష్టమైనది. మీరు చేసిన సహాయం గురించి ఇతరులకు తెలియకుండా చూసుకోవాలి. శనివారం రోజున శనిదేవుని ఆలయంలో లేదా ఏదైనా ఆలయంలోని పురోహితునికి బెల్లము, నల్ల నువ్వులు లేదా నల్లని వస్త్రాలను దానం చేయటం వల్ల శనిగ్రహ శాంతి జరిగి కర్మ సంబంధమైన దోషాలు తొలగిపోతాయి. వీటన్నిటికన్నా ముఖ్యమైన శక్తివంతమైన పరిహారం తల్లిదండ్రులకు, గురువులకు మరియు పెద్దలకు సేవ చేయటం. వారి హృదయపూర్వక ఆశీర్వాదాలు మిమ్మల్ని అన్ని కష్టాల నుండి, శత్రువుల నుండి ఒక అభేద్యమైన కవచంలా కాపాడతాయి. ప్రతిరోజు వారి పాదాలకు నమస్కరించి వారి దీవెనలు పొందడానికి ఆఫీసు నుండి ఇంటికి వచ్చాక ఫోన్ను పక్కన పెట్టి కనీసం ఒక 15 నిమిషాలైనా వారితో ప్రేమగా మాట్లాడండి. మీ ఈ చిన్న శ్రద్ధ వారికి ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. వారి ముఖంలో మీరు చూసే ఆ సంతోషమే మీకు 1000 ఏనుగుల బలాన్ని ఇస్తుంది. తల్లిదండ్రులను గొప్పగా చూసుకోవటం కన్నా గొప్ప పూజ, గొప్ప పుణ్యం ఈ విశ్వంలో మరి ఒకటి లేదు. ఈ ఆధ్యాత్మిక పరిహారాలతో పాటు కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు కూడా పాటించటం మంచిది. ఎరుపు రంగు రుమాలును ఎల్లప్పుడూ మీ దగ్గర ఉంచుకోవటం వల్ల మీకు ధైర్యం, అదృష్టము కలిసి వస్తాయి. మీ ఇంటి సింహద్వారం తూర్పు లేదా ఉత్తర దిశలో ఉండటం, ముఖ్యమైన పనులపై వెళ్ళేటప్పుడు ఆ దిశగా ప్రయాణం ప్రారంభించటం శుభ ఫలితాలను ఇస్తుంది. ఈ పరిహారాలను శ్రద్ధగా, భక్తిగా మరియు పూర్తి నమ్మకంతో ఆచరించటం ద్వారా ఈ రాశివారు తమ రహస్య శత్రువుల ఉనికిని గుర్తించగలరు, వారి కుట్రల నుండి సురక్షితంగా బయటపడగలరు మరియు వారి జీవితంలో ప్రశాంతతను, విజయాన్ని సాధించగలరు.